మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రావి చెట్టుకు సంబంధించి రావి ఆకు అనేటువంటిది మన పూర్వజన్మల దోషాలు, కర్మలు, మరి ఈ జన్మలో తెలుసో తెలియకో చేసుకున్నటువంటి కర్మలను తీసివేస్తుంది. ఎందుకంటే మేము సంకల్పం చేసేటువంటి సందర్భంలో సకల పాప గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం కానీ, సకల దోష నివారణ సిద్ధ్యర్థం అని కానీ సంకల్పం చేసుకొని ముందు కొంత జపం చేసుకున్న తర్వాత సంకల్పాన్ని మార్చి మళ్ళీ వేరే జపం చేసుకుంటాం. ఎందుకు అంటే ముందు మన జాతక రీత్యా ఉండేటువంటి కొన్ని కర్మలను మనం తీసివేసుకోవాలి. అది తీసివేయకుండా ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేటువంటిది కొంచెం తక్కువగా దక్కుతుంది అనేటువంటి విషయాలను గమనించుకోండి. ఎప్పుడైతే రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకుపై నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వారికి సకల పాపాలు, సకల దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అని మనకు శాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కనుక రావి చెట్టు ఎక్కడ కనబడినా దానికి ముందుగా నమస్కరించుకోవాలి. రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి శుభ్రపరచుకొని. మరి ఇక్కడ సోమవారం నుండి ఆదివారం వరకు జన్మించినటువంటి వారు ఈ రావి ఆకులపై ఎన్ని దీపాలు వెలిగించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ వీడియో మొదలు కానుంది. ముందుగా మీ కర్మలను మీరు శుద్ధి చేసుకోండి. అటు పిమ్మట రెమెడీస్ తొందరగా రిజల్ట్ వస్తుంది. అసలు రెమెడీస్ కొందరికి రిజల్ట్ రావటం లేదు అని అనుకునేటువంటి వారి కోసం కొందరికి చాలా తొందరగా కూడా రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. తొందరగా కూడా రిజల్ట్ వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎందుకు అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకున్న ఎడల ఇవాళ ఒక యుఎస్ క్లయింట్ మనకు, మహాదేవ గురువు గారు, వాంటెడ్ టు షేర్ దట్ మై వైఫ్ ఫౌండ్ హియర్ జాబ్ అండ్ స్టార్టెడ్ దిస్ వీక్. మీరు అన్నదే జరిగింది, మీ ఆశీస్సులకు ధన్యవాదాలు గురువు గారు అని వీరు కామెంట్ చేయడం జరిగింది. విన్నారా? సో చాలా సంతోషం. అంటే వారికి నేను ఎప్పుడో చెప్పా గతంలోనే ఆల్రెడీ, ఏమిటి అంటే పలానా టైంలో తప్పకుండా మీ మిస్సెస్కు జాబ్ వస్తుంది, డోంట్ వరీ అని చెప్పాను. ఈరోజు రాంగ్గా కాల్ చేశాడు తను. వారికి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ కొన్ని పూజలు కానీ చేయడం జరిగింది. వారికి జాబ్ రావడము జరిగింది, షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం. అట్లా ఉంటుంది కొన్ని. సో ఇక్కడ రావి చెట్టు అనేటువంటిది చాలా పవిత్రమైనది. రావి చెట్టు యొక్క ఆకులను 3 తెచ్చుకోండి, శుభ్రపరిచి గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఈ 3ంటిని ఒకటిగా చేసి మరి దీపారాధన ఎవరెవరు ఎట్లా అనేది చూసుకుందాం. మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలు కూడా మనకు తొలగిపోబోతున్నవి. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మరి ఇక్కడ సోమవారం జన్మించినటువంటి వారు 3 ఆకులపై నువ్వుల నూనెతో ఒకే ఒక ప్రమిదతో ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించినటువంటి జాతకులు 2 దీపాలు వెలిగించాలి. బుధవారం జన్మించినటువంటి జాతకులు 3 దీపాలు వెలిగించాలి. గురువారం జన్మించినటువంటి జాతకులు 5 దీపాలు వెలిగించాలి. శుక్రవారం జన్మించినటువంటి వారు 6 దీపాలు వెలిగించాలి. శనివారం జన్మించినటువంటి వారు 9 దీపాలు. ఆదివారం జన్మించినటువంటి వారు 12 దీపాలు రావి ఆకుపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇక రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండాలి. మనకు రావి చెట్టు యొక్క కాడ అంటే చెట్టు నుంచి తెంపింది ఆ కాడ అనేది అటు దిక్కు ఉండాలి, మొదలు మన దిక్కు ఉండాలి. గమనించుకోండి. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి తాంత్రిక ప్రక్రియ. ఇంకా రావి ఆకు దొరకదు అనుకున్నా కూడా తమలపాకులు కూడా తీసుకొని వెలిగించినా కూడా అత్యంత శుభాలు తెచ్చిపెడతాయి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది. కనుక నేతితో దీపం వెలిగించడం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఉండవని మనకు చెప్పడం జరుగుతున్నది. కనుక మీ స్తోమత మేర మీరు జన్మించినటువంటి రోజులు ఒకవేళ గుర్తు లేవు అనుకున్నట్టయితే పర్వాలేదు, 3 ఆకులను పెట్టండి.
దానిపై ఒక 5 దీపాలను వెలిగించండి, లేదా 3 దీపాలు లేదా 1 దీపం వెలిగించండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.